హాయ్ ఫ్రెండ్స్, చేపల ఫ్రై ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు. ఏ విధంగా చేయాలో మీకు ఇప్పుడు వివరంగా చెప్తాను. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా చేపలను ఇలా శుభ్రంగా కడుక్కోవాలి. ముక్కలు కూడా బాగా ఫ్రెష్గా ఉన్నాయి. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే చేసుకున్నాను, కారం, పసుపు, సాల్ట్, మిరియాల పొడి. ఇందులో ఇంకా ఎలాంటి మసాలాలు వేయనవసరం లేదు. అంటే గరం మసాలా, ఫిష్ మసాలా. ఇది 3 కేజీల చేప అండి. నేను పిల్లల కోసమని 5 ముక్కలు ఫ్రై కోసం తీసుకున్నాను. మిగతా ముక్కలతో పులుసు పెట్టాను. చాలా బాగా వచ్చింది. ఆ వీడియో కూడా తర్వాత పెడతాను, చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సాల్ట్, పసుపు కొంచెం చూసేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. మిరియాల పొడి కొంచెం, మిరియాల పొడి తప్పకుండా వేసుకోవాలి, మర్చిపోకండి. ఇప్పుడు కొన్ని నీళ్ళు తీసుకొని కలుపుకోవాలండి. బాగా చూడండి ఎలా కలుపుతున్నానో, అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి, మొత్తం మిక్స్ అయ్యేలాగా. ఇప్పుడు వీటికి బాగా పట్టించాలి ముక్కలకి. చూడండి ఎలా పట్టిస్తున్నానో, అన్ని వైపులా తిప్పుకుంటూ పట్టించాలి. ప్రతి ముక్కకి బాగా మసాలాలన్నీ పట్టేలాగా బాగా అటు ఇటు తిప్పుతూ కలుపుకోవాలండి. చూడండి ఎలా కలుపుకుంటున్నానో నేను. ఇలా బాగా కలుపుకోవాలండి. చూడండి ఎలా కలుపుతున్నానో, అన్ని వైపులా తిప్పుకుంటూ ముక్కల్ని కలుపుకోవాలి. ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉందండి. ఏంటంటే ఇప్పుడు ముక్కలకి చిన్న హోల్స్ పెట్టుకోవాలి. ఏ విధంగా పెట్టాలో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, చూడండి. ఇలా చాక్ తీసుకొని ముక్కలన్నిటికీ హోల్స్ పెట్టుకోవాలి. ఒక 10 హోల్స్ పెట్టుకోవాలండి ముక్కకి. ప్రతి ముక్కకి ఇలా పెట్టుకోవాలి 2 వైపులా. చూడండి అన్ని ముక్కలకి ఇలా పెట్టుకోవాలండి. బాగా ఫ్రై అవుతాయండి ఇలా పెట్టుకోవడం వల్ల. ముక్కలు అనేది చాలా టేస్ట్ కూడా ఉంటాయి. ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ముక్కలన్నీ 1-2 సార్లు బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల హోల్స్ లోపలికి మసాలా అంతా బాగా పడుతుంది. ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల చేపల ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా చుట్టూ ఉన్న మసాలా అంతా కూడా తీసేసుకుందామండి. ముక్కల మీద వేసుకుందాం. ఇలా అంతా శుభ్రంగా వేసుకున్న తర్వాత వీటిని ఒక 15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడదామండి. 15 నిమిషాల పాటు ముక్కలకు అన్నిటికీ మసాలా అంతా బాగా పడుతుంది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల. చూడండి 15 నిమిషాల తర్వాత ముక్కల్ని ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసుకుందాం. ఇలా ఆయిల్ మరిగాక ఆయిల్లో వేసేసుకుందాం. ముక్కలు కూడా చూడండి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆయిల్ బాగా మరిగాక సిమ్లో పెట్టుకున్న తర్వాతే చేపలు అనేది ఫ్రై చేసుకోవాలండి. అలా చేసుకోవడం వల్ల చేపలు బాగా ఫ్రై అవుతాయి, చాలా టేస్ట్ కూడా ఉంటాయండి. తిప్పి వేసుకుందాం. మెల్లిగా తిప్పి వేసుకోవాలి. వాయ తీసేసానండి. చూడండి బాగున్నాయి కలర్ఫుల్గా. మళ్ళీ వేస్తున్నాను ఇంకో వాయ.